ఈ వీడియో వింటున్న ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఒక మాట. నీ చేతిలో ఒక పెన్నుంది, నీ ముందు ఖాళీ పేపరుంది, నీ కథ నీదే. ఇంకా రాయడం మొదలుపెట్టలేదంటే గుర్తుపెట్టుకో, ఇదే నీ మొదటి పేజీ. ఈరోజు నేను నీకు కేవలం మోటివేషన్ ఇవ్వడానికి రాలేదు. మోటివేషన్ అనేది స్నానం లాంటిది, రోజూ చేస్తేనే ఉంటుంది. కానీ నేను ఈరోజు నీ లైఫ్కి ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నాను. ఇది వినిపోతున్నంతలో నీ లోపల ఒక చిన్న మెళుకువ, స్పార్క్ మొదలవుతుంది. ఏదో సాధించాలి అనే కసి నిద్రపోతున్న సింహంలా లేస్తుంది. ఆర్ యూ రెడీ టు రీరైట్ యువర్ డెస్టినీ? చాలామంది లైఫ్లో ఒక చిన్న పదం నేర్చుకోలేదు. అదే స్టార్ట్. స్టార్ట్ చేయకుండానే ఎండింగ్ గురించి ఆలోచించి భయపడిపోతుంటారు. నేను ట్రై చేస్తే ఛాన్స్ రాకపోతే, నేను ఫెయిల్ అయితే నలుగురు ఏమనుకుంటారు, నా దగ్గర సరిగ్గా డబ్బుల్లేవు గదా. బాబూ విను, ఫెయిల్ అవ్వడం తప్పుగాదు, పడిపోవడం తప్పుగాదు, కానీ భయపడి అసలు ప్రయత్నమే చేయకపోవడం ఉంది చూశావా, అది నీ జీవితంలో నువ్వు చేసే అతిపెద్ద తప్పు. యూత్లో ఉన్న ఒక డేంజరస్ వైరస్ ఏంటో తెలుసా? ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించడం, పని వాయిదా వేయడం, చివరికి బాధపడటం, రిగ్రెట్. ఈ సైకిల్ని ఈరోజే బ్రేక్ చేద్దాం. ఈ రోజు నుంచి నీ ఫార్ములా ఇదే: థింక్, డిసైడ్, స్టార్ట్. మధ్యలో ఫియర్కి ప్లేస్ లేదు. అందరికీ ఒకటే డౌట్, అన్నా ఎలా స్టార్ట్ చేయాలి, నా దగ్గర ప్లాన్ లేదు కదా. లిసన్ కేర్ఫుల్లీ. నీ డ్రీమ్ ఎంత పెద్దదైనా సరే, ఫస్ట్ స్టెప్ మాత్రం చాలా చిన్నదే ఉంటుంది. నీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చెయ్యి. నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాలనుకుందాం. డెస్టినేషన్ ఎంటర్ చేశాక ఆ మ్యాప్ నీకు ఢిల్లీ రోడ్లన్నీ ఇప్పుడే చూపిస్తుందా? చూపించదు. కేవలం మొదటి 200 మీటర్లు మాత్రమే చూపిస్తుంది. టేక్ లెఫ్ట్ అని చెప్తుంది. ఆ లెఫ్ట్ తీసుకున్నాకే నెక్స్ట్ రైట్ ఎక్కడో చెప్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. మొత్తం దారి కనబడాలని వెయిట్ చేయకు. చీకట్లో కూడా ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఆ ఒక్క అడుగు వేస్తే రెండో అడుగుకి దారి దారంతటదే కనిపిస్తుంది. జస్ట్ స్టార్ట్. ద రోడ్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్. మీలో గేమింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఒక మాట. ఏ గేమ్లో అయినా సరే లెవెల్ 1లోనే మీకు లెవెల్ 100 పవర్స్ వస్తాయా? రావు గదా. లెవెల్ 1లో చేతిలో ఒక చిన్న కత్తి మాత్రమే ఉంటుంది. రాక్షసుల్ని చంపగా ఎక్స్పీ పెరుగుతుంది. అప్పుడు పెద్ద గన్ వస్తుంది. నీ కెరియర్ కూడా అంతే. ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అంటే నువ్వింకా లెవెల్ 1లో ఉన్నావని అర్థం. దాని చూసి బాధపడకు. ఆడుతూ ఉండు. ఓపికగా ఆడితే స్కిల్ పెరుగుతుంది. స్కిల్ పెరిగితే లైఫ్ మారుతుంది. రిమెంబర్, లైఫ్ డజంట్ గెట్ ఈజియర్, యూ జస్ట్ గెట్ స్ట్రాంగర్. ఒక రియల్ స్టోరీ చెప్తాను విను. ఒక 19 ఏళ్ల కుర్రాడుండేవాడు. రోజంతా టైం వేస్ట్. పబ్జీ గేమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేట్ నైట్ పార్టీలు. చదువు మీద శ్రద్ధ లేదు, భవిష్యత్తు మీద భయం లేదు. ఒకరోజు వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు. ఆ కుర్రాడిని చూసి కోపంతో అరవలేదు, కాని చాలా నిస్సహాయంగా కళ్లలో నీళ్లతో ఒక మాటన్నాడు. నాన్నా, నీకిప్పుడొక చిన్న లక్ష్యం కూడా లేకపోతే నీ భవిష్యత్తు, మన కుటుంబం పరిస్థితి పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. ఆ మాట అతనికి కరెంట్ షాక్ కొట్టినట్టు తగిలింది. నాన్న కోపపడితే తిరగబడేవాడేమో, కాని నాన్న భయపడటం చూసి తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రతనికి నిద్రపట్టలేదు. తన సేవింగ్స్లో ఉన్న 3000 రూపాయలతో ఒక చిన్న ఆన్లైన్ కోర్స్ కొన్నాడు. ప్రతిరోజూ గంట, కేవలం 1 గంట ప్రాక్టీస్ చేశాడు. 3 నెలల్లో చిన్న జాబొచ్చింది. 6 నెలల్లో తను ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అతను పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేదు. అతను ఎక్స్పర్ట్ కాదు, కాని అతను మొదలుపెట్టాడు. ఆ స్టార్ట్ అనే బటన్ నొక్కాడు కాబట్టే ఈరోజు గెలిచాడు. సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? మానవ మెదడు ఒక విచిత్రమైన యంత్రం. దీనికి నువ్వొక పని ఇవ్వకపోతే అది నీకు సమస్యలివ్వడం మొదలుపెడుతుంది. ఖాళీగా కూర్చుందే ఏమొస్తాయి? ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, పక్కనోడితో పోలిక, నెగటివ్ ఆలోచనలు. అదే నీ బ్రెయిన్కి ఒక టార్గెట్ ఇవ్వు, ఒక పని చెప్పు. అప్పుడది ఆ పని ఎలా చెయ్యాలో ఆలోచిస్తుంది తప్ప అనవసరమైన చెత్తన ఆలోచించదు. కీప్ యువర్ బ్రెయిన్ బిజీ విత్ గ్రోత్. సింపుల్ రూల్: ఉదయం లేవగానే 10 నిమిషాలు ఈరోజు ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకో. రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ఈరోజు ఏం సాధించావో రాసుకో. ఈ 10 నిమిషాలు నీ రాబోయే 20 ఏళ్ల జీవితాన్ని మారుస్తాయి.
బయట ప్రపంచం నీకొక పెద్ద అబద్ధం చెబుతుంది. అదేంటో తెలుసా? నీకింకా చాలా టైం ఉందిలే, ఎంజాయ్ చెయ్యని. నో, దిస్ ఈజ్ ఎ ట్రాప్. నీ దగ్గర టైం లేదు మిత్రమా. 20 నుంచి 23 ఏళ్ళు ఇది నేర్చుకునే సమయం, లెర్నింగ్ ఫేజ్. తప్పులు చేసినా పర్లేదు, కానీ నేర్చుకోవాలి. 24 నుంచి 30 ఏళ్ళు ఇది నిర్మించుకునే సమయం, కెరీర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. 30 దాటాక నువ్వు తీసుకున్న నిర్ణయాల ఫలితాన్ని అనుభవించే సమయం. ఇప్పుడు నువ్వు టైంని కిల్ చేస్తే రేపు ఆ టైం నిన్ను కిల్ చేస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అన్నా నువ్వు ఎర్లీనే, ఆలస్యం చెయ్యకు. వేకప్ నౌ. సరే, ఇప్పుడేం చెయ్యాలో క్లియర్గా చెప్తాను, నోట్ చేసుకో. 1. షార్ట్ టర్మ్ గోల్స్. వచ్చే 30 రోజులు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకో. అది ఎడిటింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. ఒక చెడ్డ అలవాటుని వదిలేయి. రోజూ ఒక చిన్న విజయం సాధించు. పొద్దున్నే టైంకి లేవడం కూడా ఒక విజయమే. లాంగ్ టర్మ్ గోల్స్. వచ్చే 1 ఏడాది నీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోవాలి. నీకంటూ ఒక ఆదాయం క్రియేట్ అవ్వాలి. 10 మందిలో నీకంటూ ఒక గుర్తింపు రావాలి. గుర్తుపెట్టుకో, ఇఫ్ యూ డోంట్ డిజైన్ యోర్ లైఫ్, సమ్వన్ ఎల్స్ విల్ యూజ్ యూ టు డిజైన్ దేర్ లైఫ్. నువ్వు నీ జీవితాన్ని డిజైన్ చేసుకోకపోతే వేరేవాడు వాడి జీవితాన్ని కట్టుకోడానికి నిన్ను వాడుకుంటాడు. నువ్వు కూలీ అవుతావా, యజమాని అవుతావా, డిసైడ్ చేసుకో. రీల్స్ చూసి 5 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు, తప్పులేదు. కాని గంటల తరబడి స్క్రోల్ చేస్తూ పోతే నీ మైండ్ ఆకలితో అలమటిస్తుంది. కాని దానికి కావాల్సిన ఫుడ్ దొరకదు, కేవలం చెత్త దొరుకుతుంది. సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, అదొక టూల్. నీ దగ్గర టాలెంటుంటే దాన్ని ప్రపంచానికి చూపించడానికి వాడుకో. కన్జ్యూమర్లా మిగిలిపోకు, క్రియేటర్లా మారు. నీ లైఫ్ ఒక రియల్ గేమ్, దాన్నాడు, ఫోన్లో గేమ్స్ కాదు. ఒక కథ ఉంది. ఒక చిన్న సింహం పిల్ల పుట్టినప్పుడే గొర్రెల మందలో కలిసిపోయింది. అది కూడా గొర్రెలాగే మే మే అని అరవడం నేర్చుకుంది, గడ్డి తినడం నేర్చుకుంది. తనని తాను వీక్ అనుకుంది, భయపడింది. కాని ఒకరోజు అది నదిలో నీళ్లు తాగుతుండగా తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అప్పుడు దానికి అర్థమైంది, అరే, నేను గొర్రెను కాదు, నేను ఈ అడవికి రాజుని, నేను సింహాన్ని అని. ఆ క్షణం అది గట్టిగా గర్జించింది. ఆ గర్జనకి అడవి మొత్తం అదిరిపోయింది. అదే నువ్వు. సొసైటీ నిన్ను గొర్రెలా ఉండమని చెబుతోంది. నీ వల్ల కాదు, నువ్వు సామాన్యుడివి అని చెబుతోంది. కాని ఒక్కసారి అద్దంలో చూసుకో. నీ లోపల ఒక సింహముంది. దానికి ఆకలి వేస్తోంది, గెలుపు అని ఆకలి. నిద్రలే, గర్జించు, వేటాడు. నీ విజయాన్ని నువ్వే సొంతం చేసుకో. చివరగా ఒక్క మాట. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు స్టేజ్ మీద నిలబడి మైకు పట్టుకొని నీ కథ చెబుతావు. నా లైఫ్లో ఆ రోజు నేను మార్చుకున్నాను అని. ఆ రోజు మరెప్పుడో కాదు, ఈ వీడియో వింటున్న ఈ క్షణమే ఆ రోజు. నీ చేతిలో ఒక పవరుంది. స్టార్ట్ స్మాల్, స్టార్ట్ నౌ. నీ పేరు, నీ గుర్తింపు, నీ ఆత్మవిశ్వాసం, నీ ఫ్యామిలీ సంతోషం ఇవన్నీ ఎదురుచూస్తున్నాయి నీ మొదటి అడుగు కోసం. లే, అడుగు ముందుకు వేయి. చరిత్రను చదవడం కాదు, చరిత్రను సృష్టించు. నీ భవిష్యత్తు ఎవ్వరికీ చెందదు, అది నీది. దాన్ని గెలిచేది కూడా నువ్వే.